హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాలా జామున్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ కోవా తీసుకోవాలి. ఇలా కోవాని బాగా కలుపుకోవాలి. కోవాని ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి జామున్స్. ఇందులో 1.5 టీ గ్లాస్ మైదాని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. కోవా మైదాని బాగా కలుపుకోవాలి. సరిగ్గా కలపలేదంటే జామున్స్ చేసేటప్పుడు ఉండలుగా ఉండిపోతుంది. ఇలా కలిపిన కోవాలో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని మరొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసి మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని అందులో చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ కలుపుకోవాలి. ఇలా ఫుడ్ కలర్ కలుపుకున్న మిల్క్ని కోవాలో వేసి బాగా మిక్స్ చేయాలి. ఫుడ్ కలర్ కోవా అంతా బాగా కలిసేలా ఇలా నేను చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కోవాని తీసుకొని మనకు నచ్చిన షేప్లో ఉండలుగా చుట్టుకోవాలి. నేనైతే జామున్ ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లో చేస్తున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన ఆయిల్లో వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో 2.5 గ్లాసెస్ షుగర్ వేసుకొని 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అంటే 5 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాకంలో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసుకున్న జామున్స్ పాకంలో వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.